కేఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యాంశము, చంద్రబాబు నాయుడు గారు నిన్న ముఖ్యమంత్రిగా ఎంతో హట్టహాసముగా హస్తినాంతా కదిలి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూస్తూ ఉండగా ఆయన ప్రమాణం చేశారు. అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటుగా మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. వీరందరికీ మా యొక్క కేఆర్టీవీ తరఫున శుభాభినందనలు. ఇకపోతే ముఖ్య విషయం ఏమిటంటే, చంద్రబాబు గారి మంత్రివర్గములో ముసలి వాళ్లకు స్థానము లేదు అన్నట్టుగా ఉంది. అది ఈ వయస్సు పైన పడినటువంటి ఎమ్మెల్యేలందరూ, సీనియర్లు అంటారు కదండి ఇంగ్లీష్లో, వాళ్ళందరూ చాలా చాలా బాధపడుతున్నారు. ముఖ్యముగా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి మనోవేదన మనము చాలా ఇదిగా ఉంది. ఆయన గురించి చెప్పాలంటే నాకే చాలా బాధగా ఉంది. ఆయన కింద పడి గిజగిలగిలగిలమని తన్నుకొని ఏడుస్తున్నారు. కానీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చేసిన పాపం ఏమిటా అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన గతంలో చేసినటువంటి ప్రసంగాల వల్ల ఆయనకి మంత్రి పదవి లేదని అందరూ చెప్పుకుంటున్నారు. నమస్కారం చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, మీరు గతంలో ఏం మాట్లాడారో ఒక్కసారి ఆ వీడియో మాకు చూపించండి అయ్యన్న పాత్రుడు గారు. అందువల్లే మీకు ఈ మంత్రివర్గంతో స్థానము లేదని అంటున్నారు. ప్లీజ్ అయ్యన్న పాత్రుడు గారు ఒక్కసారి చెప్పండి సార్. పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇంటికి రంగులు వేసుకుంటాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. అమ్మ రోజా గారు, మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం, నా సొగసు చూడండి మావయ్య అంటది. చాలా సంతోషము అయ్యన్న పాత్రుడు గారు, ఏమీ బాధపడకండి. ఎప్పటికైనా మీకు మంత్రి పదవి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా యొక్క పెద్దాపురం ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఆయనేనండి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు. ఆయన చేసినటువంటి ఆంధ్రదేశానికి చేసినటువంటి సేవలు అందరికీ తెలుసు. గతంలో ఆయన హోంమంత్రిగా పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు. కానీ ఇప్పుడు ఆయనకి చిప్పే చేతికి ఇచ్చారేంటండి బాబు గారు. చిన్నరాజప్ప గారికి మంత్రి పదవి లేకుండా చిప్ప చేతిలో పెట్టడం ఏంటి? ఆయన పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి కృషిని కూడా మనం ఆయన మాటల్లో ఒక్కసారి విందాము. నమస్కారం చిన్నరాజప్ప. 2014-19 కూడా కాన్స్టిట్యున్సీని బాగా అభివృద్ధి చేశాను. ప్రజలందరూ కూడా మరి గత ఈ 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ పరిపాలనలో ఏమి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు. అంచేత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మరలా రాజప్ప చేస్తారని నమ్మకం ప్రజల్లో మంత్రి పదవి రాలేదని బాధపడకండి. మీరు చేసిన సేవలు నేను గుర్తించాను, కానీ బాబు గారు గుర్తించలేదు. ఏమీ బాధపడకండి, మీకు అంతా మంచి జరుగుతుంది సార్. ఇకపోతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి తెలియని వారెవరున్నా ఉంటారండి ఆంధ్రదేశంలో. ఆయన ఎప్పటి నుంచి తెలుగుదేశానికి సేవలు అందిస్తున్నారు. నా చిన్నతనము నుండి ఎన్టీ రామారావు గారి కాలము నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశానికి సేవలు అందిస్తున్నారు. ఆయనకి కూడా కనీసము ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎంత మనోవేదనకు గురయ్యారో కూడా మనకి తెలుసు. కానీ బాబు గారు గుర్తించకపోవడం ఏమిటి బాబు గారు? కనీసం ఆయనకి స్పీకర్ పదవి అయినా ఇచ్చి ఆయన గౌరవించండి బాబు గారు. ఆయన మనోవేదన చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు గారు, ప్లీజ్. ఇకపోతే గంటా శ్రీనివాసరావు గారు ఎటువంటి మనిషి బాబు గారు? మీరు ఆయన గుర్తించుకోవడం ఏంటి బాబు గారు? మీకు ఏమన్నా మనసులో ఉంటే పెట్టుకోవాలి, కానీ ఇలా మంత్రివర్గంలో ఆయనకి స్థానం కల్పించకపోవడం ఏమిటి బాబు గారు? అఖండ మెజారిటీతో గెలిస్తే భీమిల నుంచి మీరు చేసే పనులు ఏమన్నా బాగున్నాయా బాబు గారు? ఆయనకి లోకేష్ గారికి పడదని చెప్పి మీరు ఆయనకి మంత్రి పదవి తీసేశారని ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు గారు. ఆయన మనోవేదనను కూడా గమనించండి బాబు గారు. మీరు ఇలా చేస్తే ఏమీ బాగోలేదు బాబు గారు. ఆయన ఎంత మనోవేదనకు గురయ్యారో నాకు తెలుసు బాబు గారు. ఇకపోతే బండారు సత్యానందమూర్తి గారు, ఆయన కూడా గెలిచారు. ఆయన కూడా పక్కన పెట్టారు. ఆయన మీకు ఎటువంటి సేవలు అందించారు బాబు గారు? రోజా గారిని ఎంత చక్కటి మాటలతో ఆయన సంబోధిస్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాల్సింది పోయి ఆయన్ని దూరం చేస్తారా? బాధపడకండి సత్యానందమూర్తి గారు, మీ గురించి నాకు తెలుసు కదా. అప్పుడు మీరు ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి విందాము. రోజా గారిని మీరు ఏమన్నారు? దానివల్లే ఇలాగ మంత్రి పదవి రాలేదు అనుకుంటున్నారు. అయినా మీరు బాధపడకండి, మరొక్కసారి ఈ వీడియోని చూడండి సత్యానందమూర్తి గారు. రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసిందా? నువ్వు ఉన్నాయి
చూశారా సార్, ఎంత చక్కగా మీరు మాట్లాడారో రోజా గారిని. దీనివల్లే మీకు మంత్రి పదవి రాలేదనుకుంటారు. ఏం బాధపడకండి, ఇంకా బాగా మాట్లాడండి. ఎప్పటికైనా మీకు మంత్రి పదవి వస్తుంది మూర్తి గారు. ఇంకపోతే చింతమనేని ప్రభాకర్ గారు ఎటువంటి మనిషి బాబు గారు. ఆయన మీకోసం సర్వము దారబోసి ఆయన అహర్నిశలు ఎంత బాధపడ్డారు. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు బాబు గారు. ఎవరిని తిట్టమంటే వారిని తిట్టారు. అయినా గాని మీరు ఆయన్ని మోసం చేయడం మీకేమన్నా భావ్యమా చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు బాబు గారు. ఆయన్ని మాత్రము తప్పకుండా మంత్రివర్గంలో తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు బాబు గారు. ప్లీజ్. ఇకపోతే నక్క ఆనంద్ బాబు గారు, మీ దగ్గర ఎలాగుంటారు బాబు గారు? ఆయన ఎంత వినయముగా ఉంటారు నక్క బాబు గారు. ఆయన్ని కూడా ఇలా దూరం పెట్టడం ఏం భావ్యం బాబు గారు? మీకు ఇదేమన్నా భావ్యంగా ఉందా? ఆయన మనోవేదన కూడా మీరు అర్థం చేసుకొని ఎప్పటికైనా మంత్రివర్గంలో తీసుకోండి బాబు గారు. బోండా ఉమా గారు చేసినటువంటి పనులు మీరు ఎందుకు గుర్తించలేదు బాబు గారు? ఆయన విజయవాడకి చేసిన సేవలు మీరు ఎప్పటికి గుర్తిస్తారు బాబు గారు? మీరు ఇప్పటికైనా గుర్తించి ఆయన్ని కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించండి బాబు గారు. గద్దె రామ్మోహన్ రావు గారు ఎంతో బాధపడుతున్నారు బాబు గారు. ఆయన్ని కూడా మీరు ఒక కన్నేసి పెట్టుకోండి బాబు గారు. ఇంకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్ని పార్టీలు మారొచ్చారు బాబు గారు. అయినా మీ దగ్గరికి వచ్చి గెలిచారు. ఆయన ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఆయన మంచమేకి విలవిలవిలవిలవిలవిలలాడిపోతున్నారు బాబు గారు. ఆయన ఉసురు మీరు తగిలిపోతుంది బాబు గారు. జాగ్రత్త బాబు గారు. ఆయనకి కూడా ఒక కన్నేసి పెట్టుకోండి బాబు గారు. ఇకపోతే ధూళిపాళ నరేంద్ర గారు, ఆయన పాడి పరిశ్రమకి ఎప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు బాబు గారు. అన్నీ కూడా మీరు గమనిస్తారు. కనీసము ఆ పాడి పరిశ్రమకు చేసిన సేవలకైనా కూడా మీరు ధూళిపాళ నరేంద్ర గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడము ఎంతో బాధపడుతున్నారు ప్రజలు బాబు గారు. ఇకపోతే పొంగూరు నారాయణ గారు, మీకు ఆప్తులు అంతరంగికులు ఆర్థిక లావాదేవీలకు అన్నీ కూడా ఆయనే కదా బాబు గారు. ఆయనకి మాత్రము అమరావతి కిరీటము నెత్తిన పెట్టి అందరి సీనియర్స్ రోడ్లో మట్టి కొడతారా అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు బాబు గారు. ఈ విషయంలో సోమిరెడ్డి గారు ఎన్నిసార్లు ఓడిపోయారు బాబు గారు. అదే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి ఎన్నిసార్లు ఓడిపోయారు. ఈసారి ఆయన మీ సమ్మెలేసి గెలిస్తే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ఆర్థిక లావాదేవీలన్నీ చూసే పొంగూరి నారాయణ గారిని మీ మంత్రివర్గంలో స్థానం కల్పించి అమరావతి కిరీటం ఆయన నెత్తి మీద పెట్టి ఆయన పర్యవేక్షణలో మీ అబ్బాయి గారు అన్ని చూసుకుంటారని కూడా తెలుస్తుంది బాబు గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మనసు బాధ పెట్టి మీరు ఏం బాగుపడతారు బాబు గారు. మీరు ఆయన కూడా కథ గమనించుకోండి బాబు గారు. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. ఆయన పడ్డ కష్టం ఒకసారి మనం కూడా విందాం. చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారా. రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగిపోయింది. దేవతలు, మునులు, దేవుళ్ళు అందరూ ఒకటి అయిపోయినారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు పదవులు ముఖ్యం కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్, బిడ్డల భవిష్యత్ కాపాడాలంటే అదే ఈరోజు జరిగింది. చాలా బాగా చెప్పారు సార్. మీరు ఏం బాధపడకండి. ఎప్పటికైనా మీకు మంత్రివర్గంలో స్థానం వస్తుందండి చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రశాంతంగా ఉండండి బాబయ్య. బాబు గారు మీకు ఫైనల్ గా ఒక మాట చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారిని ఇంత మోసం చేస్తారా బాబు గారు? ఆయన మీకోసం 5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు బాబు గారు. ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకోలేదంటే ఆయన పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదండి. మొన్న వైసీపీలో ఏ పనులు చేశారో మరి మీకు కూడా ఆయన శత్రువు అయిపోతారు బాబు గారు. జాగ్రత్తగా ఉండండి. ఆయన కోరుకున్న స్పీకర్ పదవి ఇచ్చి మీరు ఆ స్పీకర్ స్థానానికి బండి తెస్తే అందరూ కూడా సంతోషిస్తాం బాబు గారు. ఆయనకి మాత్రం స్పీకర్ పదవి తప్పకుండా ఇయ్యాలి బాబు గారు. ఇది మా రిక్వెస్ట్ బాబు గారు. మరి అన్ని గమనించుకొని ఈ పాలన ఎలా సాగిస్తారో బాబు గారు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరితోటి ఎప్పుడైనా డేంజరే బాబు గారు. మరి ఇంకా సెలవు పుచ్చుకుంటాను. నమస్కారం బాబు గారు. మీరు జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త బాబు గారు. నమస్కారం అండి.